సియాం శివార్లో గత కొన్నేళ్లుగా ఈ అక్రమ మైనింగ్ అనేది నడుస్తుంది. దీనిపై పలు పర్యాయాలు అన్ని పత్రికల్లో వార్తాకథనాలు వచ్చినాయి. అయినా ఏనాడు రెవెన్యూ అధికారులు స్పందించలేదు. కాకినాడ ఎంఆర్ఓ ఆఫీస్కు కూతవేటి దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. అయినా ఏనాడు ఈ ప్రాంతాన్ని సందర్శించే దాఖలాలు. ఈ నెల 20వ తారీఖు నాడు ఆదాబాయిరావు విలేకరి మంగళ తిరుపతి అక్రమ మైనింగ్ వార్తా సేకరణలో భాగంగా అక్రమ మైనింగ్ దగ్గర ఉన్న మట్టి తవ్వకాలను ఫోటోలు తీయడానికి వెళ్తే అక్కడ ఉన్న మైనింగ్ నిర్వాహకులు విచక్షణరహితంగా దాడి చేసి పైగా అతన్నే తీసుకొచ్చి దొంగను దొంగలాగా నిజాయితీ పొందిన ఒక విలేకరిని పట్టుకొచ్చి పోలీసులను అప్పగించడం ఇది చాలా శోచనీయం. ఎందుకంటే ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. దీనిపై పోలీసులు ఇప్పటివరకు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు, రెవెన్యూ అధికారులు సందర్శించలేదు, అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ను పట్టించుకోలేదు. కనీసం అక్కడ మైనింగ్ మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేవా? కేవలం పోలీసులు అనే మాట ఏంటంటే అది పట్టాభూమి, పట్టాభూమిలో మైనింగ్ అనుమతులు ఉండాలనే కనీస వాళ్ళకు కూడా కనీసం విచక్షణ లేదు. మైనింగ్ అధికారులకు ఇప్పటివరకు కూడా ఒక ఫోన్ కాల్ చేసి అసలు దానికి ఆ పట్టాభూమిలో మట్టి తవ్వకాలు జరపాలంటే మైనింగ్ అనుమతి ఉండాలా లేదా, దాని గురించి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ? అది కావాలని చెప్పేసి వాళ్ళకు అక్రమ మైనింగ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి నెల మామూలు తీసుకుంటూ దీన్ని చూసినట్లు వ్యవహరిస్తున్నారు. ఇవాళ అంగళ తిరుపతి అనే విలేకరి మీద దాడి జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది మీద దాడులు జరుగుతాయో. ఆ రోజు ఆయన భయపడి ఈయన తిరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈయన ఎదురు తిరిగితే అక్కడ ఏం జరిగి ఉండేది. ఇప్పటికైనా మేము అనేది ఏంటంటే పోలీసు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసిండో ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయనే మళ్ళీ మీదకెళ్ళి తిరుపతి మీద కేసు పెట్టిండు. మేమనేది ఏంటంటే ఆయన పెట్టిన ఫిర్యాదు మీదకు ఈయన మీద ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రో ఆ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే ఈయన కేసును తప్పించి ఈయన ఏదైతే ఫిర్యాదు చేసిండో ఆ ఫిర్యాదు ఆధారంగా ఆయన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తాం. ఇక ముందు కూడా రెవెన్యూ అధికారులు ఇటువంటి సంఘటనలు చూసినట్టు వ్యవహరిస్తే శాంతి భద్రత సమస్య రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.